దర్గా దయాకర్ రెడ్డి మేడ్చల్ మాజీ గ్రంథాలయ చైర్మన్. దర్గా దయాకర్ రెడ్డికి రెడ్డి కులం మీద కొంచెం పిచ్చి ఎక్కువ ఉంటుంది. నేను తీసి నడి రోడ్ల బంద పెడతాను నా కొడక. ఒక వ్యక్తి డైరెక్ట్ కులాన్ని తోటి బూతులు మాట్లాడితే మాత్రమే బిడ్డ నీ నోరు కంట్రోల్ చేసుకొని 4 కోస్తానని మాత్రం ఆ వ్యక్తి 100% పేరు తీన్మార్ మల్లన్న. ఎస్. అంతగానే మేము దూషించిన రెడ్డి కులాన్ని. రెడ్డి ముండ కొడుకులు గివింగ్ ఏ బిగ్ స్టేట్మెంట్. రెడ్డి ముండ కొడుకులు. ముఠాటి రెడ్ల 12 మంది ఉంటారు వాళ్ళు రెడ్లు అని చెప్పని. నువ్వు ఉండేది దూరం లేదు, తిరువన్ మల్లయ్య, చింతపండు నవీన్, నా ఇంటికి ఎదురుగా నీ ఆఫీస్. నా ఇంటికి ఎదురుగా నీ ఆఫీస్ అంటే దాన్ని ఏ లెక్క ప్రకారం తీసుకోవచ్చనా? నువ్వు ఏ లెక్క ప్రకారం తీసుకో పర్లేదు. నిజంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు అన్న. బ్లాక్ మెయిల్ అంటారు కదా, ఎక్కడ చూసినా తీన్మార్ మల్లన్న పేరు. నువ్వు ఎన్నేళ్ళ టీవీ పెట్టి? ఎవరన్నా? నువ్వు నేను ఒక 2.5 years అవుతున్నా. ఎంత సంపాదించిన? నేను సంపాదించిన జీతానికి చేసుకుంటా ఉన్నాను. అంతే కదా, మరి ఆయన ఇట్లా కోట్లు సంపాదించిన. అదే బ్లాక్ మెయిలింగ్ మరి మీ దగ్గరకు వస్తే చేసాడు, ప్రయత్నం చేసిండా? చేసాడు, మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసాడు కదా. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దాన్ని మీరు అంగీకరిస్తారా? అరే రేవంత్, నువ్వు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కాదు అని చెప్పి. ఇది రెడ్డిదో, బీసీదో, ఎస్సీదో, ఎస్టీదో అయ్యే సొత్తు కాదండి. ఇది రాజకీయం. రాజకీయం ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా కూడా. రేవంత్ ముఖ్యమంత్రులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు సహకరించింది ఆయన. రేపు 100% ఆయన సహకరించవలసిందే, చేయాల్సిందే. చూడొచ్చా ఒకవేళ భవిష్యత్తులో? కానీ ఎస్సీ తీర్మానం మళ్ళీ వేస్తుంటే వద్దండి. ఆయనతోటి బీసీ రాజ్యం రాదు. ఆయన సెల్ఫ్, ఆయన డబ్బా, ఆయన పబ్బం కడుక్కునే తప్ప. ఎప్పుడన్నా మాట్లాడిరా డైరెక్ట్? ఎందుకు మాట్లాడు? నేనా? ఓరి ఆయన పరిస్థితి ఏందబ్బా మా దగ్గరకు వచ్చినప్పుడు? మీ దగ్గరకు వచ్చిన తీన్మార్ మల్లన్న ఆయన పరిస్థితి ఏంది? ఏమన్నా వచ్చిన మీ దగ్గరికి? కిరాయి కట్టలేని స్టేజ్లో ఉండే. కిరాయి కట్టని స్టేజ్. ఈ తీన్మార్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీ దగ్గరకు వచ్చిందా? కిరాయి డబ్బులు అడుక్కున్నానే కన్నారుగా? ఎగ్గొట్టిపోయాడు. కిరాయి డబ్బులు నీకు కావాలంటే నువ్వు వస్తుంటే కొట్టవు, ఆ ఇంటికి కొట్టవు, షాడీ చేస్తే ఇప్పుడు. నిజంగానా? ఉదయమేందండి నాకు అర్థం కాదు. ఒకవేళ అదే మార్నింగ్ న్యూస్ లో, అదే క్యూ న్యూస్ లో దర్గా దయాకర్ రెడ్డికి సంబంధించి తెల్లారు ఏదైనా వార్త పడితే, మిమ్మల్ని ఏమైనా తక్కువ చేసినట్టు మాట్లాడితే చేస్తారా? చూపిస్తారా మాస్ గా? నో డౌట్. అప్పుడు ఇంకెక్కువ రెచ్చిపోతే? ఇంకా రెచ్చిపోతా నేను అసలు దగ్గర అట్లా దేనికి తగ్గాలి? బిడ్డ నడి రోడ్ల పాతి పెడతారా తీర్మార్ మల్లయ్య? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. దర్గా దయాకర్ రెడ్డి మేడ్చల్ మాజీ గ్రంథాలయ చైర్మన్ అన్న మనతో ఉన్నారు. వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్కారం. ఎట్లా ఉన్నారన్నా? సూపర్. వయసు పెరిగే కొద్దీ ఫైర్ కూడా పెరుగుతున్నట్టుంది. తప్పది, రాజకీయంలో తప్పదంటారా? తప్పది. సమస్యలతోటి ధీటుగా సమాధానం చెప్పాల అంశాల మీద ఖచ్చితంగా ఎదుర్కోవడానికి సిద్ధం. అంటే ఎవరైనా పెరిగే కొద్దీ కొంచెం అంటే నిమ్మల పడతారు కదన్నా, మనసు నిమ్మలం చేసుకుంటారు. మరి మీరు ఎందుకన్నా? ఎవరు విమర్శిస్తారో వాళ్ళ హోదా కూడా, వాళ్ళ సమస్య కూడా, వాళ్ళ ఏజ్ కూడా చూసి ఎదుటోని విమర్శిస్తే దానికి మేము కూడా స్పందిస్తాం. నీకు లేని సంస్కారం మరి మేమెందుకు పాటించాలి? ఓకే, నా సంస్కారం నీకుంటే 100% మేము కూడా పాటిస్తాం. అంటే తోటోడు తొడగోసుకుంటే మీరు మెడగోసుకుంటారా? అట్లేం లేదండి. వ్యక్తిగతంగా అతను ఎవరైనా విమర్శన చేస్తే ఆయనకు ఏదన్నా లాభం అయితే చేసుకోవాలి తప్పితే
దానివల్ల ఎదుటోళ్ళని టార్గెట్ చేసి మాట్లాడడం తప్పు. అంటే దానికి వదిలిపెట్టే సమస్య ఉండదు. ఉండదు ఇక్కడ కూడా తగ్గదు. ఎండ్లో తగ్గేది లేదు, అస్సలు తగ్గేది లేదు. నో డౌట్. చాలా వరకు అబ్జర్వ్ చేసిన దర్గా దయాకర్ రెడ్డికి రెడ్డి కులం మీద కొంచెం పిచ్చి ఎక్కువ ఉంటది. దయచేసి మీరు ఒకటి ఆలోచించాలి. చెప్పండి అన్న. నా ఎంబడి నేను ఒక్క రెడ్డిని, అందరు కూడా ఉపకులాలు ఏమిటో తప్పితే నా కులం వల్ల ఒత్తుని తిరగా నేను ఒక్కరు తిప్పుకోను. ఒక్క మనిషి తిప్పుకోను. మీ రెడ్డికి సంబంధించిన సమస్య లేదు, పక్కా సమస్య లేదు. నేను మొన్న కార్పొరేట్ స్థానాలు నేను ఇచ్చినప్పటికీ ఈ ఒక ప్రజా ఇచ్చినప్పటికి అన్ని బీసీలకు ఇచ్చిన ఒక్క రెడ్డికి. అంటే నాకు రెడ్డి కులం మీద పిచ్చి లేదు అని చూపెట్టుకునే ప్రయత్నమా లేదండి. నేను రెడ్డి అసలు మీటింగ్ లో కూడా పార్టిసిపేట్ చేయను. మొన్నటిసారి ఒక వ్యక్తి డైరెక్ట్ కులాన్ని తోటి బూతులు మాట్లాడితే మాత్రమే బిడ్డ నీ నోరు కంట్రోల్ చేసుకొని 4 కోస్తానని మాత్రం 100%. ఆ వ్యక్తి పేరు తీన్మార్ మల్లన్న. ఎస్ అంతగానే మేము దూషించిన రెడ్డి కులాన్ని రెడ్డి ముండ కొడుకులు అన్నడా. రెడ్లది గివింగ్ ఏ బిగ్ స్టేట్మెంట్. రెడ్డి ముండ కొడుకులు ముటాటి రెడ్ల 12 మంది ఉంటారు వాళ్ళు రెడ్లు అని చెప్పని, ప్లస్ అదే విధంగా రెడ్లు ఇంత పొడుగుంటారు అని చెప్పని దాని మీద స్పందించాల్సి వచ్చింది తప్పితే నేను వేరే రకంగా ఆయన లెక్క నేను బ్లాక్మెయిల్ చేస్తూనే గాను, లేకపోతే బ్లాక్మెయిల్ చేసిన ఎవారిషిలు నా జరుగులేదు. నువ్వు ఉండేది దూరం లేదు, తిరువన మల్లయ్య, చింతపండు నవీన్, నా ఇంటికి ఎదురుగా నీ ఆఫీస్, వేరే పెద్ద కిలోమీటర్ దూరం కూడా లేదు. రోడ్ అవతలు నువ్వు, రోడ్ అవతలు నేను. డాగేస్తున్నారా? డాగని కాదండి, వాస్తవం మాట్లాడుతున్నా. నీ ఒక ఎమ్మెల్సీ నా ఇంటికి ఎదురుగా నీ ఆఫీస్ అంటే దాన్ని ఏ లెక్క ప్రకారం తీసుకోవచ్చా? నువ్వు ఏ లెక్క ప్రకారం తీసుకో పర్లేదు. నువ్వు నా ఊరికి వచ్చి నా నీళ్ళు ఉండించుకొని నువ్వు ఇతర కులాలను దూషించడమే తప్పు. నీకు గౌరవ స్థానం, గవర్నమెంట్ నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది, దాంట్లో నువ్వు గెలిచినావు. నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ఇంకిత జ్ఞానం ఉంటే, నీకు ఆలోచన ఉంటే, నువ్వు బీసీలకు ఏ మురగబెట్టాలనుకుంటున్నావో దయచేసి నీకు ఒక స్థానం ఇచ్చిర్రు, కుర్చీ ఇచ్చిర్రు, ఒక మైక్ ఇచ్చిర్రు. నువ్వు బీసీలని నీ 120 ఉపకులాలు ఉన్నాయి బీసీల, వాళ్ళ గురించి చెయ్యి. ఇప్పుడు అంశం ఏంటంటే ఆ బీసీలకు అందాల్సిన ఫలాలని రెడ్లు గద్దల్లాగా కోడి పిల్లలను తన్నుకుపోయినట్టు తన్నుకుపో. ఏ విధంగా 47 రిజర్వేషన్ శాతంలో 1% మేము అడిగినామా? లేకపోతే 47ని 46 చేసి మాకిన ఓసీలకు ఇచ్చిరా? నాకు అర్థం కాలేదు. నీ అన్నమాట నాకు అర్థమే కాలే. ఇప్పుడు మీ రిజర్వేషన్ ఎవరు గెలిచేది లేదు. రాజ్యం మీరే వెళ్తున్నారు, అతి తక్కువ మంది ఉంది, రాజ్యాన్ని మీరే గుప్పిట్లో పెట్టుకున్నారు, బీసీలను, ఎస్సీ ఎస్టీలను, అణగారిన వర్గాలను తొక్కేస్తున్నారు అనేది వాదన. ఇవాళ స్పీకర్ ఎవరండి? స్పీకర్ ఎవరు? ఈ రాష్ట్ర స్పీకర్ ఎవరు? ఈ దేశానికి స్పీకర్ ఎవరు? దయచేసి ఒక్కసారి ఆలోచించండి, స్పీకర్ ఎవరు? బట్ ముఖ్యమంత్రి రెడ్డి కదా. దయచేసి మాట్లాడండి ఒకసారి. అక్కడ దేశాన్ని వెళ్తున్న స్పీకరు రాజస్థాన్ లో కూర్చోబెట్టినాం, ఇక్కడ ఈ యొక్క తెలంగాణలో కూడా రాజస్థాన్ లో కూర్చోబెట్టినాం. ఎంత పెద్ద రెడ్డి అయినా, ఎంత ఆధిపత్యం చేసినా మేము పోయి వాళ్ళని అధ్యక్ష దాకా మాకు వెళ్తలేదు కదా. మేము ఆ స్థానంలో కూర్చోబెట్టినాం కదా, మీ గౌరవం అంత ఇచ్చినాం కదా. వీళ్ళు ఎవరండి? దేశ ప్రధాని ఏ కులమేనండి? కానీ నిజంగా స్పీకర్ ది నడుస్తుందా? మీ మనస్సాక్షిగా చెప్పండి. స్పీకర్ ది అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పినట్టే ఎవరు ఏమైనా సరే, ఎవరు కిందికి ఎంత పెద్ద మాటలు మాట్లాడినా గానీ స్పీకర్ అనుకుందే చేస్తాడు, అమలైతది. ఆయన సంతకానికి గడ్డం ప్రసాద్ చేతిలో ఉన్నాయని నిజంగా తెలంగాణ ఆయన సంతకానికి ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ ఉంది. ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ స్పీకర్ సంతకానికి. ఎస్, ఆయన రిజర్వేషన్ చేస్తేనే రాజ్యాంగం అవుతుంది, న్యాయం అవుతుంది, జీవో అవుతుంది. ఇవన్నీ రకాలు ఆయన చేతిలో ఉన్నాయండి. అంటే ఆయన ఇష్టపూర్వకంగానే చేయగలుగుతుండీ. కింద సభ్యులు మాట్లాడిన దాన్ని బట్టి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఏది కావాలి, ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వద్దు అని చెప్పి ఆలోచించే వ్యక్తిని
ఒక దళిత మిత్రుని ఒక దళిత సోదరుని మాకన్నా మా నెత్తిని పెట్టుకొని పూజిస్తాం. అంటే మనస్సాక్షికి ఇవన్నీ జరుగుతున్నాయి. ఎస్ 100% జరుగుతాయి. ఎందుకు జరిగాయండి? ఇది రాజ్యాంగబద్ధం కదా. ఎవరు నువ్వు రాసిందో నేను రాసింది కాదు కదా. బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కదా ఇంప్లిమెంట్ చేసేది ఎవరైనా సరే. కిందికైనా మాట్లాడినోడు మీదికైనా చేసేవాళ్ళు కూడా రాజ్యాంగబద్ధంగా ఉండాలి కదా. రాజ్యాంగం కాదు అని చేయలేరు కదా. దర్గా దయాకర్ రెడ్డికి రెడ్డి కులం మీద ఎటువంటి పిచ్చి లేదు. నేను రెడ్డినండి. నా రెడ్డి కులాన్ని దూషించకుండా మేము కింద మీకు బీసీలకు ఎస్టీలకు ఎస్సీలకు ఇంకెవరికైనా ఉపకులాలకి అన్యాయం చేసినట్టయితే 100% మీ పక్షాన్ని కొట్లాడడానికి సిద్ధం. నేను మొన్న కూడా అన్నా, రెడ్డిల జోలికి వచ్చినా బీసీల అన్యాయం చేసినా బిడ్డ నడి రోడ్ల పాతి పెడతారా తీర్మార్ మల్లయ్య చింతపండు నవీన్ అని చెప్పన్నా. నేను బీసీల హక్కుల కోసం కొట్లాడితే బీసీలకు అన్యాయం నీ చాతన అయితే తీర్మార్ మల్లయ్య నేను స్ట్రేట్ గా హిట్ టీవీ నుంచి నేను క్వశ్చన్ చేస్తున్నా. నీకు చిత్తశుద్ధి ఉంటే 121 ఉపకులాలల్లా మీ కులం నీ 300 కులం ఈ యొక్క మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడ్డాక నీకు చిత్తశుద్ధి ఉంటే గడుకోసం లెక్కలు తీస్తుంటూ మొత్తం ఈ తెలంగాణ 10 లక్షల మందే ఉన్నారు రెడ్డిస్ అను. సరే నీ లెక్కలు నిజమా అవద్దమా అనేది పక్క పెడదాం. నీకన్నా ముందు వచ్చిన వాళ్ళు కూడా లెక్కలు ఉన్నాయి. నీకన్నా ముందు తీసిన లెక్కలు కూడా మా దగ్గర ఉన్నాయి. నీ చేతనైతే ఆ లెక్కలు చూపిస్తాం. మాకు 21% రెడ్డి పాపులేషన్ ఉన్నది. నీదెంత ఉంది చూడు ఒకసారి. నీదెంత ఉందో నీ సంఖ్య ఈ 121 ఉపకులాల నీ సంఖ్య ఎంత? నీ సంఖ్యతో తెలుసుకొని మాట్లాడాలి. దయచేసి ఇప్పటి వరకు మొత్తం బీసీల రిజర్వేషన్ మొత్తం కాజేసింది ఎవరండి? బీసీలను అన్యాయం చేసింది ఎవరండి? ఎవరు చేశారన్నా? ఈ 300 కాపులే. ఎస్. ఇప్పుడు ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ మీరు కూడా ఒక కులాన్ని దూషిస్తారు కదా. లేదండి నేను నాకు చాలా గౌరవం, కులాలంటే గౌరవిస్తాను. మీరు ఎప్పుడు ఎందుకు అంటున్నామంటే ఈ సంఖ్య అనవలసిన అవసరం వచ్చిందంటే బీసీలో 120 మంది బీసీలు అండి. మీరు అదనంగా పోయి 121 అయ్యారండి. మరి మీ దాంట్లో మీ కులంలో అయిన మంది ఎమ్మెల్యేలు, మీ దాంట్లో ఎంపీలు, మీ దగ్గర రాజ్యసభ సభ్యులు, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు, మరి ఇంకో కులం మీ బీసీలో ఇంకోటి ఎందుకు ఎదగలేకపోతుండో ఒకసారి చెప్పండి. నువ్వు బీసీ హక్కులు కొట్లాడుతున్నావు కదా, నువ్వు బీసీ బిడ్డవి కదా, నువ్వు బీసీ నుంచి కొట్లాడు. మా సహాయ సహకారాలు ఉంటాయి. 100% ఉపకుల 120 ఉపకులాలకు కులాల వారిగా వాళ్ళ సంఖ్య వారిగా రిజర్వేషన్ కేటాయించమని కొట్లాడు. నీకు గొంతు కలుపుతాము. అట్లా ఏళ్ళ తరబడి కొట్లాడుతురుగా అన్న గొంతు కలిపిరన్న మీరు? దేని మందకృష్ణ మాదేవి మీకు గొంతు కలపలేదా? లేకపోతే కృష్ణయ్య గారు మీకు గొంతు కలపలేదా? న్యాయం జరిగిందంటారా? పూర్తి కృష్ణయ్య గారు ఈ ప్రాంత సభ్యుడైనా ఒక బీసీ బిడ్డ అయినా బీసీ బిడ్డ పక్క రాష్ట్రాలకు రాజ్యసభ ఇచ్చిరా లేదా? ఇచ్చినోడు రెడ్డే కదా. మేము గౌరవించలేని చెప్తున్నారండి. మేము గౌరవిస్తుంటే ఆ గౌరవాన్ని మీరు నా స్పీచ్ లో కూడా చెప్పిన కృష్ణయ్య ఒక బీసీల గురించి కొట్లాడినప్పుడు ఏ కులాన్ని కూడా దూషించకుండా న్యాయబద్ధంగా కొట్లాడుతున్నాడు. మా సహకారం ఎప్పుడు ఉంటుందని కూడా చెప్పాడు. సరే, అప్పుడంటే నడిచిపోయింది. ఈ రోజులల్లా ఒక కులానికి ఎదురు తిరగకుండా వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు కొట్లాడితే నడిచే రోజులు ఉన్నాయంటారా? ఈ రోజులల్లా ఎందుకు ఉండదండి నాకు అర్థం కాదు. ఇలా రాజ్యాంగం రాసింది నువ్వో నేనో కాదు కదా మిత్రమా. రాజ్యాంగం రాసింది ఓ మహాత్ముడు బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. దాంట్లో ఎవరెవరికి ఎంత రిజర్వేషన్ కల్పించారో అంతకే పరిమితమైన తప్పితే అంతకన్నా ఎక్కువ పరిమితం చేసింది లేదు. నీ చేతిలో నా చేతిలో మార్చడానికి లేదు. రాజ్యాంగం మార్చాలంటే కూడా ఎవరు తరం కాదు. ఆయన రాసిపోయిన అంకెలనే మనం సరి చేసుకొని ఆ అంకెల్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అంతే ఉంటుంది ఇది. కానీ దాన్ని మించిపోయేది లేదు. మేము వచ్చి బీసీలకి వచ్చి మేము నిలబడ్డామా? మాకు కల్పించినట్లే. మరి ఓసీలు వచ్చి మీరు నిలబడాలని చెప్పని మేము హక్కు కల్పించినాం. అది నేను కల్పించింది కాదు, అంబేద్కర్ కల్పించిందే. వస్తే మేము అంటలేమే.
వీళ్ళు నా రెడ్డి జనరల్ సాటిస్ఫై ఉన్నారా రాజ్యాంగం తోటి? ఎస్ 100%. 100%. మీకు రిజర్వేషన్ తక్కువ ఉంది కదా, మాకు అవసరం లేదు. మాకు వచ్చిందా? ఇప్పుడు చాలా మంది బయట రేట్లు బాధపడతారు. మాకు వచ్చిందా ఏనండి, మేము ఎప్పుడో ఒకటే అనేది, మా దాంట్లో కూడా బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నారు, మా దాంట్లో కూడా అడక తింటోళ్ళు ఉన్నారు, మా దాంట్లో కూడా ఎక్క తింటోళ్ళు ఉన్నారు, మా దాంట్లో వైశాదాలు ఉన్నారు, మా దాంట్లో కూడా గుంట భూమి ఉన్నారు. నేను మిత్రమా ఒక్కసారి చరిత్ర తీసుకుంటే, ఒక్కసారి మీ హెచ్డి తోటే మేము కూడా పలిపిస్తా. కట్నం ఇయ్యలేక ఉరేసుకొని చచ్చిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి మా దాంట్లో రెడ్డిళ్ళు. ఎస్, గుంటడు భూమి లేనోడు చాలా మంది, ఆడపిల్లల తండ్రులు గుంటడు భూమి లేనోడు చాలా మంది ఉన్నారు రెడ్డిళ్ళు. ఎస్, ఎంత అన్నా 100% నేను అట్లా అన్నాను. నేను ఎంతమంది సూచించాలో, ఎంతమంది చనిపోయారో, ఎంతమందికి కులాల వారిగా సహాయపడి వాళ్ళని పెళ్లి చేసారో నేను అంకెలతో సహా సూచిస్తా. ఎప్పుడే గాని రెడ్డి అన్న ఒక పదం నిజంగా రెడ్డిలు అంటే కాదు కులం అనుకుంటారు, దయచేసి కులం కాదండి, మా బిరుదు అండి. అది బిరుదు. మా కాకతీయ రాజులు మేము చేసిన సేవా కార్యక్రమాలకు రెడ్డి అని చెప్పని ఇచ్చిన బిరుదు మాకు అది. మరి బిరుదుగానే కొనసాగిస్తే బాగుంటుంది. అహంకారం కోసం కూడా వినియోగిస్తారు రెడ్డిలు అనేది. ఏదొక్క విషయాన్ని సూచించండి, ఏదొక విషయం చెప్పండి. లేదంటారా? నాకు ఒక్క విషయం చెప్పండి. లేదంటారా? ఒక్క విషయం చెప్పండి. ఈ సమాజంలో రెడ్డి ఇయ్యాల నేను బీఆర్ఎస్ పార్టీలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులు పోషించిన వ్యక్తినే. ఇదే మా ఒక మున్సిపల్ కార్పొరేషన్ మేయరు చెత్త కార్మికులకు అన్యాయం చేయాలని చెప్పని ఒడిగట్టే, నేను ఇంది పార్టీలో ఉండి కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా కూర్చొని ధర్నా చేసి దించి వాళ్ళ హక్కులకు వాళ్ళకి ఇచ్చిన. వాళ్ళ రెడ్డిలు గారే మరి, వాళ్ళ రెడ్డిలు గారుగా మరి నేను వాళ్ళకి హక్కులు కల్పించిన కదా. నాకు ఏడు అన్యాయం అయితే 100% ఆడ ఆ కులాంస్ కూడా నా మతం కూడా 100% వాళ్ళ కోసం నిలబడతారు. ఎస్, అంతే. ఎస్. సరే, మీరు ఒక్కరు నిలబడతారు. మరి తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ అధికారంలో ఉంది కానీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో ఈ రెడ్లందరూ కూడా ఇదే మోటో ఫాలో అవుతురా? ఎవరు వ్యతిరేకించిపోయారు ఒక్కసారి చూపించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కులపిచ్చి లేదా? ఏం చేసింది చెప్పండి. ఒకటి, కులంతో ఇంతవరకు ఇంత అన్న కులపిచ్చి ఉంటే, ఆయన కులపిచ్చి ఉంటే మా రెడ్డి కార్పొరేషన్ ఇచ్చేవాడు. ఇయ్యలేదే. గత ప్రభుత్వం ఇస్తా అని చెప్పని మనల్ని మోసం చేశారు. కొన్ని కులాలకు, బంజారాలకు ఇచ్చారు, క్రైస్తవులకు ఇచ్చారు, కొంతమందికి ఇచ్చారు. గత ప్రభుత్వం కొంతమందికి ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఇంతవరకు అడుగుతా కూడా మాకు ఉలుకులేదు, పక్కలేదు. మరి ఆయన కూడా కులపిచ్చి ఉంటే రెడ్డి కార్పొరేషన్ ఇచ్చేవాడు కదా. అంటే ఒక రెడ్డి కార్పొరేషన్ తప్ప మిగతా నేను అన్ని కార్పొరేషన్ ఇవ్వమంటున్నాం. ఇలా నేను ఒక కార్పొరేషన్ రెడ్డి, నువ్వు అన్నావు రెడ్డిలకు ఆయన రెడ్డి పిచ్చింది అంటాను, నేను ఉదాహరణ చెప్పిన. ఉంటే మాకు ఇచ్చేవాడు కదా. మరి మిగతా అన్ని జాగాలలో, అన్ని చోట్లలో, అన్ని రంగాలలో రెడ్డిలని మాత్రమే రేవంత్ రెడ్డి తీసుకొచ్చి పెట్టుకుంటుండు, ప్రత్యేకంగా రెడ్డి సామ్రాజ్యాన్ని బిల్ట్ చేస్తుండు అనేది మరి ఎందుకన్నా ఉంది? మరి తీర్మానం వల్లే మొన్నదాకా రెడ్లకి ఎందుకు ప్రచారం చేసిండు? మరి చేయదు కదా. మరి ఆడ మా రజకులు, ఆడ వేరే క్యాస్ట్ వాళ్ళు లోటరు కదా వాళ్ళ మీద. మరి వాళ్ళకి సపోర్ట్ చేయకుండా వచ్చి రేపు అయ్యా బీసీలు ఎందుకు ప్రేమ వచ్చిందంటే ఏం సమానం చెప్తావు? 40 మందికి ఈయన దేవుడు, ఉత్తముడు, నీ పెరుగులు అన్నమయ్యిండు, అన్నంలో పెరుగు అయ్యిండు, మీ కొడుకు అయ్యిండు, మీ తండ్రి అయ్యిండు అని చెప్పని ఊదరగొట్టినావు కదా మొత్తం తీర్మానం. మళ్ళీ అందరిని గెలిపించినావు నువ్వే కదా. మళ్ళీ వచ్చి ఇప్పుడు బీసీ అని చెప్పని నువ్వు న్యాయం ఎత్తుకున్నావు. నీకేం అన్యాయం చేసింది? ఇప్పుడు నువ్వు గెలిపించిన వాళ్ళు మన బీసీలకి కానీ, ఎస్టీలకు కానీ, ఎస్టీలకు కానీ అన్యాయం చేసిరా? చేస్తే నువ్వు ఆ వాదం ఎత్తుకున్నావా? మంత్రి పదవి రానందుకు, మంత్రి పదవి ఆశించినందుకు అది జగమనే సత్యం అబ్బా. ఇక్కడ ఎంత జనాన్ని బ్లాక్ మెయిల్ చేసినావో నువ్వు అట్నే ప్రభుత్వం కూడా ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తే నాకేమో 100% బీసీ హక్కుల కోసం పోరాడితే బీసీ హక్కుల గురించి పోరాడి నేను అదే అంటున్నా. మిత్రమా, మీరు అర్థం చేసుకుంటారు ఒకటి, మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీల హక్కులు 121 ఉపకులాలు ఉన్నాయి అంటున్నా. మరి మీకొచ్చిన పదవులు వేరే ఇంకోళ్ళకి వస్తలేవు ఎందుకు అంటున్నా.
నేను దాని గురించి మాట్లాడుతున్నా. నేను బీసీల గురించి అన్యాయం అయితే ఊకునే లేదని కూడా చెప్పిన. నేనేమంటున్నా, నీకు వచ్చిన 30-40 మంది ఎమ్మెల్యేలు అయ్యారు మీరు మద్రాసు వచ్చినాక తెలంగాణ ప్రాంతంలో కూడా ఇవాళ కూడా మీరు కీలక పాత్రలో పోషించుకుంటూ మరి నువ్వు బీసీలకు ఒరగట్టింది ఏంది? నీ ఉపకులాలు ఎక్కడ పోయినాయి? ఇంతవరకు కనుమరుగైన మీ 120 ఉపకులాల బీసీల ఇంతవరకు వాళ్ళకు అధికారం అనేది చూడలేని చాలా మంది. వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎందుకు బయటకు వస్తలేరు? మరి వాళ్ళని మీరు లేపొచ్చు కదా. మేము మాక్సిమం గా ఎవరికి వెళ్ళలేదు. మొన్న టీడీపీ ఉన్నప్పుడు ఈడ మన యాదవులకు గౌడ్లకు ఇచ్చినాం కదా హైదరాబాద్ మొత్తం మంత్రులు. తెలంగాణ వచ్చినప్పుడు కూడా ఇద్దరికి ఇచ్చినాం కదా, డిప్యూటీ స్పీకరు ఇచ్చినాం, మంత్రి వాళ్ళకి ఇచ్చినాం కదా. హైదరాబాద్ ఇప్పటిదాకా కూడా బీసీల చేతుల్నే ఈ గుండెకాయ, తెలంగాణ గుండెకాయని మీ చేతికి ఇచ్చి నడిపించినాం. బీసీలకు హైదరాబాద్ గుండెకాయ అంటే హైదరాబాద్ ఇచ్చిర్రు, చేతిలో పెట్టిరు. వాళ్ళు ఇప్పుడు లేదండి, ఇప్పుడు లేదు. అక్కడ తెలుగుదేశం ఉన్నా, అక్కడ బీఆర్ఎస్ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చినాం. ఇక్కడ దేవనగౌడకి ఇచ్చినాం. కాంగ్రెస్ లో లేదు, ఒప్పుకుంటున్నారు. కాంగ్రెస్ లో మాకు వాళ్ళు గెలవలే కదా ఎవరు. ఇప్పుడు హైదరాబాద్ లో గెలిస్తే ఇచ్చేవాళ్ళు, గెలవలేదు కాబట్టి ఇవ్వలేదు. గెలిస్తే ఇచ్చేవారు, ఎందుకు ఇస్తాం? తీన్మార్ మల్లన్న గతంలో బాగా లేవనెత్తిన అంశం ఏంటంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళా తిరిగి బీసీ ముఖ్యమంత్రి పట్టం కట్టేటట్టు నేను పోరాడతా అన్నాడు. దాన్ని మీరు అంగీకరిస్తారా దర్గా దయాకర్ రెడ్డి గారు? 100% అండి, 100%. మీకు రాజరికం మీకు ఇస్తే, రాజ్యాంగం మీరు వెళ్తా అంటే మేము సాగరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము సిద్ధంగా ఉన్నాం. నేను ఏ రెడ్డి నోట్ల నుంచి ఇట్లాంటి మాటలు నేను కాదండి. దయచేసి ఇది రెడ్డిదో, బీసీదో, ఎస్టీదో నయ్య సొత్తు కాదండి. ఇది రాజకీయం. రాజకీయం ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చూడొచ్చు. సత్తా ఉన్నాడు రాజశేఖర రెడ్డి కడప నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయితే ఊహించలేదండి. సత్తా చూపించిండు, అయ్యిండు. మరి చెన్నారెడ్డి తెలంగాణ బిడ్డగా సచ్చని రోజులు 10 పోసి చచ్చిపోయాడు. ఎవరో క్యాడర్ అండి. నేను 100% ఎస్సీ ఎస్టీ అయినా మేము స్వాగతిస్తా. రేపు అన్నాడు తెలంగాణ రేపు 100% ముఖ్యమంత్రి అయినా మేము 100% ఫస్ట్ లైన్ నిలబడి నేనే. నేను వాళ్ళు వెల్కమ్ చెప్పేది నేనే. కులాలతోటి రాజకీయం చేసిన ఎవడు ముందు పడలే, ఎవడు బాగుపడలే. కానీ ఆ కులాలే కీ రోలు పోషిస్తే అంటారు కానీ రాజకీయంలో అది భ్రమ. ఎవరు ఎందుకంటే రెడ్డోడు ఆ 5 అక్షరాలు చూడగానే ఎందుకో ఏమో ఉత్సాహం, ఉచ్చిలి, తిట్టాలని మాకు అలవాటు అయిపోయింది. తిట్టించుకున్నాడు మాకు కూడా అలవాటు అయిపోయింది. ఎందుకంటే మేము తిడితే ఇంకో రకంగా ఉంటది, వాళ్ళు తిడితే మేము మూసుకొని పోవాల్సి వస్తుంది. మేము తిట్టాం అనుకో అది పెద్ద భూతద్దం అయిపోతుంది. వాళ్ళు తిట్టారు అనుకో మేము పక్కపని కలిగే వాళ్ళు మా కర్మ గింతే అని వెళ్ళిపోవాల్సి వస్తుంది. రెడ్డిలకు అంత కర్మ పట్టిందా అన్న? 100% హుందాగా రాజస్థంగా లేదండి. ఏదో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, మరి చిన్నడి ముఖ్యమంత్రి అయిండు, అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, అటు ఈయన ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, అందరూ రేవంత్ ముఖ్యమంత్రి అయిండు. రేవంత్ ముఖ్యమంత్రిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు సహకరించేది ఆయన. రేపు 100% ఆయన సహకరించవలసిందే, చేయాల్సిందే. చేయగలుగుతాడా మరి? ఆయన చేసినండి. రాజ్యాంగం పద్ధతిగా మెజార్టీ వస్తే ఖచ్చితంగా ఆయనకు స్వాగతం పలుకుతాం, ఆయనకు మద్దతు పలుకుతాం. అంతే, నో డౌట్. చూడొచ్చా ఒకవేళ భవిష్యత్తులో? కానీ తీర్మానం మళ్ళీ వద్దండి. ఆయన తోటి బీసీ రాజ్యం రాదు. ఆయన సెల్ఫ్, ఆయన డబ్బా, ఆయన పబ్బం కడుపుకుంటారు తప్పితే ఇంత పగబట్టి లేదండి. నేను తీర్మానం మళ్ళీ మీరు దగ్గర నుండి చూసిరో దూరం చూసిరో, మేము దగ్గర నుండి చూస్తున్నాం కాబట్టి ఆయన ఆఫీస్ మీద ఆయన మాట్లాడే విధానం, ఆయన చేసే విధానం. ఒక సిఐ ఫోన్ చేసి మీరు ఒక ఛానల్ నడుపుతున్నారు, ఆయన ఒక ఛానల్ నడుపుతుండండి, గౌరవం పదంగా ఉండాలి, మాట్లాడే విధానం ఉండాలి. ఏమిరా గడివి ఇస్తున్నావురా, వాట్ ఇస్ దిస్? మొన్నదాకా ఎల్మలు తిట్టినావు, ఎల్మల రెడ్లను తిరుగుతున్నావు. అసలు రెడ్లకి ఏం పాపం చేశారు? సరే ఎల్మూలు అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ పరిశ్రమ తక్కువ ఉంది, నీ మీద ఆధిపత్యం సాధించిరా, లేకపోతే నువ్వు ఆమె ఆధిపత్యం సాధించినా అంటే నోవేర్.
ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నావు, ఇండి గవర్నమెంట్ ఉన్నావు, రేవంత్ రెడ్డి టికెట్ తీసుకుంటావు, నువ్వు నిజంగానే బీసీల గురించి కొట్లాడాలి. కొట్టాలి. ఎమ్మెల్యే రాజీనామా, మన ఎమ్మెల్సీ రాజీనామా చేయి. ఇప్పుడు పోయి ఎలక్షన్లకు మేము చేయలేదా? మేము చెప్పలేదా నీకు? మేము రెడ్లని చెప్పలేదా? మరి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మీ పార్టీలో నేను ఒకటే అండి, మేము ఒకటే అండి. తెర మీద కనిపించిన తిరుమల తెరంక అట్లుంటాడండి. ఓకే, తెరనికి ఎట్లుంటాడన్నా? తెర వరంగల్ పోయి షాలుగా పోయి దండాలు పెట్టి ఎందుకు కడుపులుగా పెట్టాడు నీకు? రెడ్లు అంటే తూచి లంగా లఫంగా తిరుగుతున్నావు కదా. మేము లంగలమే లఫంగలమే లుచ్చలమే. మరి లంగా లఫలు దగ్గరకు వచ్చి కడుపుల కింద పెడుతున్నావు. ఏమవసరం నీకు? అరే రేవంత్ నువ్వు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కానీ అని చెప్పి ఆయన ముంగట ఛాలెంజ్ చెయ్యి. ఇప్పుడు ఆల్మోస్ట్ అదే చేస్తుండు. ఏం చేసిండు? మీరు మాట్లాడితే వరంగల్ దండం పెడుతుంది. మరి మీరు సస్పెండ్ చేయొచ్చు కానీ అట్లా 2 తలకాయల పాము మాదిరి చేస్తా ఉన్నాడు కదా. మరి సస్పెండ్ చేయొచ్చు కదా. పార్టీ నుంచి పార్టీ గైడ్ లైన్స్ క్రాస్ చేస్తూ ముఖ్యమంత్రిని దూషిస్తున్నప్పుడు. ముఖ్యమంత్రి చేతిలో ఉందా ఆయన సస్పెండ్ చేస్తాడు? ఎవరి చేతిలో ఉంటదన్నా? మా పార్టీ అధ్యక్షుని చేతిలో ఉంటుంది. పార్టీ అధ్యక్షుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్. అవును, అగో బీసీకి వచ్చినాం. అది కూడా మా అన్నకి ఇచ్చినాం, చెప్పినాం. నేను పిలిచారు, వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చారా? వార్నింగ్ ఇచ్చారు, నో డౌట్. సీఎం ఒక మాట కూడా మాట్లాడలేదు. మహేష్ గారు నువ్వు లైన్ క్రాస్ అయితే మాత్రం నేను కమిషన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పాను. మరి అవుతలేడు కానా? ఇంకేం అప్పటి నుంచి మిర్యాల గురించి మళ్ళీ మాట్లాడి, మిర్యాల కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడి నేను ఎందుకంటే మాట. ఆయనకేం జిల్లు ఉందో నాకేం తెలుసు, ఆయనకేమో నాకేం తెలుసు అబ్బా. అడుగు వేసినాక ఇంతవరకు అయితే నాకు తెలిసి మిర్యాల కూడా స్టేట్మెంట్ వచ్చినాక ఇప్పటివరకు అయితే ఏడ కౌంటర్ రాలేదు, స్టేట్మెంట్ కూడా రాలేదు. చేయబోడు అనుకుంటున్నారు. నేను ఎందుకంట చెయ్యాలి, బీసీల హక్కుల గురించి చేయాలి. బీసీ ఉపకులాలకు కూడా మీ వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేరో ఆ ఉపకులాలకు కూడా కావాలి. 121 మంది ఉపకులాలు కూడా మీ బీసీ రిజర్వేషన్ ఏది ప్రకటిస్తారో బీసీ రిజర్వేషన్ అన్ని కులాలు కూడా 121 ఉపకులాలు కూడా రాజ్యాంగబద్ధంగా డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరు బీసీలైనా మీరే కొట్టుకోపోతుంది. అరే భయ్ మీరు బీసీలు ఇప్పుడు చెప్పుకుంటారు కదా. వీళ్ళు మొన్నటిదాకా ఊర్లో పోంటి మేమే పటేళ్ళము, మేమే పోలీస్ పటేళ్ళము, మేమే మాలి పటేళ్ళం అని చెప్పి రాజ్యం నడిపించిన కాదాయిలు నడపలేదు. ఆయిలు ఇవాళ మీరు ఇళ్ళకైనా పోయి మీరు రెడ్లం అని చెప్పుకున్న వాళ్ళు మళ్ళీ పోయి రెడ్లకైనా పోయి బీసీలో పోయారు. 120 మంది ఉంటే 121 ఇది. వాళ్ళు పోయినాక ఏమైంది? వాళ్ళు దాంట్లో కూడా మీరు పడి తెలియపర్లు మీరు వీళ్ళు వాడికి గెలుచుకుంటారు. ఆడున్నారు తెలియని అట్లే తొక్కి పెడతారు మీరు. మేము మా ఫైట్ అంతా అదే. ఇస్ మై ఫైట్, ఇస్ మై పర్సనల్. 121 ఉపకులాలకు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు బీసీల జనాభా లెక్కలు తీస్తుండ్రు కాబట్టి ఆ జనాభా లెక్కల ప్రకారంగా ఈ 47 రిజర్వేషన్ అంబేద్కర్కి ఇచ్చిన 47% రిజర్వేషన్ అన్ని కూడా సమానంగా వాళ్ళకు పంచాలనేదే ఈజ్ మై ఒపీనియన్ అండి. చేస్తే అప్పుడు బీసీ కులాలు మీకు కృష్ణ చాలా గౌరవిస్తాం. ఈజ్ అ గుడ్ పర్సన్, ఈజ్ మంచి పొలిటీషియన్. బీసీలకు రేపొద్దున భవిష్యత్తులో న్యాయం చేస్తే కూడా కృష్ణయ్యనే. కాదండి కృష్ణయ్య గారు ఆయన నిజంగా బీసీల దేవుడు. దయ్యం దయ్యం కూడా ఉంటుందా? మంచి ఇంకేమైనా దయ్యం దగ్గర పడాడు మీద వాడి ఉన్న. నేను ఒకటి ఎగ్జాంపుల్ అడిగిన తమ్ముడు, నువ్వు నాకు సమాధానం చెప్పాలి దయచేసి. ఇప్పటిదాకా నన్ను క్వశ్చన్, నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా చెప్పండి. 121 కులాలలో ఏ కులము ఎంతమంది ఎమ్మెల్యేలు చేసిరు, ఎంపీలు చేసిరు, రాజ్యసభ చేసిరు, ఇచ్చేసి ఒక్కసారి లెక్క తీయరు దయచేసి. ఒక్కసారి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల ఎంపీల సంఖ్య పెరగాలనేది నా పోరాటం అని చెప్తున్నాడు. నేను అదే నీ పోరాటం కాదు, నువ్వు బతికే పోరాటం. బీసీ అన్యాయం చేస్తున్నావు. ఎమ్మెల్సీ ఏంటి కానీ ఇంకా బతకడానికి అవసరం ఏముంటుందన్నా? ఈక పెడతానే ఇతర రాజీనామా చేస్తాను. మరి రాజీనామా చేస్తాడు చేసి కృష్ణేశ్వరుడు ఒక్క ఇట్లా సంఘం పెట్టి రాజ్యసభ రిజర్వ్ చేసి వచ్చాడు. ఇలా బీసీల గురించి పోరాడుతున్నాడు.
మేము ఇప్పుడు మీటింగ్ పెట్టమను 100% నేనే పోయి అన్నకు చాలా గొప్ప వస్తుంది మా కృష్ణ అన్నకు. ఓకే. మాకు గౌరవం అండి. ఎప్పుడన్నా మాట్లాడిరా డైరెక్ట్ ఎందుకు మాట్లాడు నేనా ఓరి అమ్మ, ఆయన పరిస్థితి ఏందబ్బా మా దగ్గరకు వచ్చినప్పుడు? మీ దగ్గరకు వచ్చాడా తిరుమల? మా పరిస్థితి ఏందిడా, ఆయన పరిస్థితి ఏందిడా? ఏమన్నా వచ్చినా మీ దగ్గరికి? చాలా ఉంది, చాలా ఒక 2 ముచ్చట్లు చెప్పరా? చాలా ఉంది. ఒక 2 ముచ్చట్లు. కిరాయి కట్టల స్టేజ్ లో ఉండే. కిరాయి కట్టని స్టేజ్ లో ఈ తీన్మార్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీ దగ్గరికి వచ్చిండా? కిరాయి డబ్బులు అడుక్కున్నా ఎగ్గొట్టిపోయింది. కిరాయి డబ్బులు నీకు కావాలంటే నేను వస్తుంటే కొట్టవా ఇంటికి కొట్టవేసి అడిగిస్తే ఇప్పుడు నిజంగానా? అవదేమిందండి నాకు అర్థం కాదు. వాళ్ళ తమ్ముడు 14 ఏళ్ళు నా దగ్గర డ్రైవర్ అండి. తీన్మార్ మల్లన్న తమ్ముడు? అవును. మీ దగ్గర పర్సనల్ డ్రైవర్? అవును. ఓకే. మా పర్సనల్ డ్రైవర్ నా పిఏ మొత్తం నా ఆడే చేసి నాకు ఇవాళ కూడా నాయంబడే ఉండే. కిరాయి డబ్బులు కట్టకుండా అట్లా వెళ్ళిపోయిందా? అట్లకి ఆ స్టేజ్కి తిరుమల మళ్ళీ అయ్యిండు. ఇక తిరుమల మళ్ళీ అయినాక తిరుగులే కూడా పోయిండు. ఇక ఆడికేని యూట్యూబ్ పెట్టిండు, ఫోన్లు బ్లాక్మెయిలింగ్ అంతా చేసుకుంటూ దేవుని పుణ్యాన వీళ్ళు గట్టిగా అయ్యిండు, ఎమ్మెల్సీ అయ్యిండు. మళ్ళీ కూడా బీసీలు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నిజంగా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అన్న? బ్లాక్మెయిల్ అంటారు కదా, ఎక్కడ చూసినా తీన్మార్ మన పేరు. నువ్వు ఎన్నేళ్ళ టీవీ పెట్టి? ఎవరన్నా? నువ్వు? నేను ఒక 2.5 years అవుతుందన్న. ఎంత సంపాదించినావు? మేము సంపాదించడం మేము జీతానికి చేసుకుంటా ఉన్నాం. అంతే కదా. అంతే. మరి ఆయన ఇట్లా కోట్లు సంపాదించాడు? కోట్లు ఉన్నాయంటారా నిజంగా? ఫార్చునర్ కారు 2-3 ఇన్నోవాలు, నడుచుకుంటూ తిరిగినోడు, స్కూటర్ లేనివాడు, ఇలా స్కూటర్ ఎక్కినోడు, ఇలా ఇంత సైజ్ ఎదిగిన వాళ్ళు, మరి ఎడికిన వచ్చినోడు నువ్వు ఇచ్చినావు నేను ఇచ్చిన? నాకు అర్థం కాలే. బ్లాక్మెయిల్ చేసిండు అంటారు. నీ అన్నది ఏంద్రా నాయన, మీ యూట్యూబ్లే కోడయి కూసి తిరుగుతున్నాయి. తీర్మానం మళ్ళీ ఎంతమందిని ఎంత తిట్టిండో తెలియదు కానీ నిన్ను అంతకన్నా నాగంతా తిరుగుతురు కదా. మరి వాళ్ళందరూ నోరు మూపి కొంతమంది ఆఫీసులో మీద దాడి చేపిస్తేవి, కొంతమంది కొట్టిపిస్తేవి, నీ అహంకారం చూపిస్తేవి. వాడైతే నోరు మూసుకోలే కదా, వాడు అంతకన్నా ఎక్కువ మాట్లాడుతూనే ఉండు కదా. నిన్నగాక మొన్న కూడా వచ్చే కదా ఎవరు క్రాంతినా కేఆర్ టీవీ మీద పోయి దౌర్జన్యం చేసిందని చెప్పాను. నేను కూడా అక్కడే ఉన్నా, నా మీద కూడా వచ్చిండు. తప్పదు, ఆయనకు ఎదురు మాట్లాడితే నిన్ను కొడతాడు, నన్ను కొడతాడు. నాకు కూడా అన్నారు, అన్నా నువ్వు ఇంత గట్టిగా మాట్లాడినావు కదా, మరి నిన్ను టార్గెట్ చేట్లా అన్నారు. గతంలో ఏమైతుందో కానీ ఇప్పుడు ఎదుర్కొని అంటే చాలా కష్టం తమ్మని చెప్పి నాకు కూడా దేవుడి పుణ్యాన మిమ్మల్ని ఇప్పుడు కష్టం నా జోలి కోసం వదిలిపెట్టినాను. ఏం చేస్తారన్న? నాకు వచ్చినాక చెప్తాను. ఒకవేళ అదే మార్నింగ్ న్యూస్ లో, అదే క్యూ న్యూస్ లో దర్గా దయాకర్ రెడ్డికి సంబంధించి తెల్లారు ఏదైనా వార్త పడితే, మిమ్మల్ని ఏమైనా తక్కువ చేసినట్టు మాట్లాడితే చేస్తారా? సోమాజి కూడా ఉంది కదా ప్రెస్ మీట్, అవును, ఆడ కూర్చుంటా. ఏం చేస్తారని ఆడ కూర్చొని చూపిస్తారా? మాస్ గా? నో డౌట్, పక్కా 100%. అప్పుడు ఇంకెక్కువ రెచ్చిపోతే? ఇంకా రెచ్చిపోతా నేను. ఆయన ఇంకా రెచ్చిపోతా అసలు దగ్గర అత్త దేనికి తగ్గాలి? తీర్మానం మళ్ళీ కదా, దేనికి తగ్గాలి? ఎవరికి అయ్యమ్మ పేరు పెట్టినా మేము మార్చుకొని తిరుగుతుంది, నాకు అంత గొప్ప మాట్లాడుతున్నామే. చింతపండు అవి చెప్పుకో, తీర్మానం మళ్ళీ మీ అయ్య పెట్టిండ పేరు నీకు? ఏం పోతుందండి నాకు అర్థం కాదు. నీకు బిడుదు తీర్మానం మళ్ళీ అనేది ఒక బిడుదు పెట్టుకుంటాం, మేము ధిక్కరిస్తలేము. మా కాకతీయ రాజు రెడ్డి అని మాకు ఇచ్చిన బిరుదుకు మేము ఎట్లా పెట్టుకు తిరుగుతున్నావు. నువ్వు తిరుమల మళ్ళీ V6లో పని చేసినావు కాబట్టి, నీకు అన్న మంచి ఫేమ్ అయినావు కాబట్టి నువ్వు దాని మీద హ్యాపీ, నువ్వు చేసుకో, నీకు కాదట్లేవు. నువ్వు రేపు నువ్వు HT నువ్వు కూడా ఇట్లా ఫార్చునర్ కార్లు వేసుకొని నువ్వు తిరిగి నువ్వు సంపాదించి నువ్వు కూడా అటవు, నువ్వు ఎక్కడ సంపాదించినావు అని చెప్పాను. ఎందుకను ఇలా ఉన్నావు యూట్యూబ్లు పెట్టిన వాళ్ళు, ఇలా టీవీ పెట్టిన వాళ్ళు, నిజాయితీ ఉన్న వాళ్ళు, మొన్నదాకా BRS తిట్టిన వాళ్ళు ఇలా కాంగ్రెస్ తిడుతురు. వాళ్ళ రేటింగ్ కావాలి. అయ్యేమో మంచికి చెడుకు మాట్లాడుతున్నాయి. ఈయన నాకేంది, నాదేంది, నా లాభం ఏంది అని మాట్లాడతాడు. అది అదే అంటే ఫైనల్ మోటో అదే అంటారు. ఏ వాస్తవం అండి అది, అది వాస్తవం. ఎట్లా నడుస్తుందన్న? నేను దూరంగా లేను కదా తమ్మి, నేను దూరం 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు లేను కదా, ఫేస్ టు ఫేసే కదా. రోడ్ అవుతా ఆయన ఆఫీసు, రోడ్ అవుతా నా ఇల్లు. ఎప్పుడైనా ఎదురు పడతారా అన్న? ఎందుకు పడవు? మొన్న బొడవకొచ్చి కూడా చెంపలు విసిగిపోయినాయి. చెంపలు విసిగిపోయిందా? అంతే కదా, ఆయనకు అలవాటు. ఎవరు కలిసినా చిన్నగా విసుతాడు. అది అట్లా కూడా చేస్తాడా?
ఆయన V6 లో ఉన్నప్పుడు తీర్మానం మళ్ళీ నేను ఇన్వైట్ చేసి బోడల పండుగకు షాల్గా పంపించిన. బేసిక్లో పనిచేసేటప్పుడు. అవును. యూట్యూబ్ పెట్టినాక రామ్ రామ్ ఇక ఆయన ఆడనే నేను ఈయనే. ఏం కాంటాక్ట్ ఏం లేదు మీకు? నాకు లేదు. మీ మేడ్చల్లో ఎట్లా ఉందన్న రాజకీయం? మల్లారెడ్డి తోటి మంచిగా ఉందా మీకు సంబంధం? మల్లారెడ్డికి వెళ్ళడానికి నేనే కదా తిరిగింది. ఇప్పుడు ఎట్లా ఉంది మరి? పార్టీలు మారింది కదా మీరు. పార్టీ మారితే మా పార్టీని బలోపేతం చేస్తాం. అంటే అక్కడ అటు బలోపేతం చేసి ఇప్పుడు ఇక్కడ ఇటు బలోపేతం చేస్తారా? నేను ఇప్పుడు మీ కృషి అంతా పార్టీలకు పోతే మరి మీకేం లాభం ఉంటదన్న? నాకు లాభం పోలేదు. టీఆర్ఎస్ లో ఆయన గెలిపించారు, ఇప్పుడు ఇళ్ళకి వచ్చి రేపు ఇంకోళ్ళు కాంగ్రెస్ లో గెలిపిస్తారు. అవును. మరి దర్గా దయాకర్ రెడ్డి పరిస్థితి ఏందన్న? చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఏమైనా ఉన్నదా? అంటే ఏమన్నా హోల్లో పెట్టి ఏదన్నా నేను హోల్డ్లో పెట్టు, డార్క్ లో పెట్టు, లేకపోతే ఇంటి ఎంకుందో ఇంటి కూడా చెప్తాం కదా. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. నన్ను అడిగారు నీకేమైనా ఆశిస్తావు అన్నాడు. నాకు నాకు ఆశ ఏం లేదన్న. నాకేం రాజకీయంలో ఆశ లేకపోతే వస్తే తీసుకుంటా. నా కష్టాన్ని నమ్మిస్తే 100% బయట మాట లోపల మాట చెప్పండి అన్న. నాకు బీఆర్ఎస్ పార్టీ గంధాల చైర్మన్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా కూడా నా మేడ్చల్ జిల్లా ఒక మెట్టు పెంచి చూయించిన. ఇస్తే చేస్తాం. చేస్తాం. అడగరా? నేను అడగ. ఎప్పుడు కూడా ఎప్పుడు దేనికి అడగాలి? నాకు కూడా ఏం లేదా నాకు ఈ పదవి కావాలని. నేను బీఆర్ఎస్ లో అన్ని రోజులు పనిచేసిన ఏమన్నా నాకు 10 అడగలే కదా. నాకు పిలిచిస్తే పోయినా. నాకు పిలిచి కాంగ్రెస్ లో కూడా అంతేనా? అంతే. షూర్ షూర్, డామ్ షూర్. కష్టం చేసినవానికి, జనం ఉన్నవానికి గుర్తింపు ఎప్పుడైనా వస్తుందండి. పదుల గురించి పాకలేనికి నాకు 10 కావాలి అని చెప్పానని నేను రాజకీయంలో ఎదగాలంటే కొంచెం వంగాలే, తగ్గాలే, లొంగాలే, అడుక్కోవాలి అని కూడా అంటారు కదా. అది రాజకీయ పిచ్చినోనికి. మీకు ఆ పిచ్చి లేదు? నాకు రాజకీయ పిచ్చి లేదు. ఓకే, మరి దర్గా దయాకర్ రెడ్డికి ఏం పిచ్చి ఉందన్న? నేను ప్రజాసేవ చేసుకోవాలి. అదే మీ పిచ్చి. ప్రజలకు అవసరం వచ్చిందన్న, ఏ పార్టీ వాడు వచ్చినా, ఏ కులపోడు వచ్చినా నాకు శక్తి ఉన్నంత వరకు నేను సాయం చేస్తాను. నేను ఇంతవరకు అన్ని పదవులు పోషించినా కానీ ఏనాడు కూడా ఒక రూపాయికి నేను అలెంబడి పాకలేనాడు కాదు. మీరు బాగా సెటిల్ ఉన్నారా? నేను సెటిల్ ఉన్నా లేకున్నా మీరు సెటిల్ ఉన్నారా? మేము సెటిల్ ఉన్నా ఉండకున్నా ఉన్నారా లేదా? ఎందుకు లేమండి. మా 5 మెతుకులు మేము తినే శక్తి మాకున్నది. ఎట్లా అంటే మన బిజినెస్ లోనే అన్న? లేదు, ఓన్లీ రాజకీయమే. ఓన్లీ రాజకీయం. రాజకీయం మీద డబ్బు అంతా సంపాదిస్తున్నారు ఎట్లా? నాకు రాజకీయం మీద 5 రూపాయలు నాకు సంపాదించాలి. డబ్బులు ఎట్లా వస్తాయని అంటే మామూలుగా ఒక సోర్స్ అయితే ఉండాలి కదా డబ్బులు రావాలంటే? నాకు కిరాయిలు ఒక 10 నయమ సంబంధించిన ఆస్తులు, వ్యవసాయము. ఇప్పటికి వ్యవసాయం చేస్తా. ఇప్పటికి కూడా వ్యవసాయం ఉంది నాకు. వ్యవసాయం ఇప్పటికి ఆవులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవన్నిటిని కాస్త 100% పోతే నేను వ్యవసాయం చేసుకుంటాను. లీడర్ అయితే వ్యవసాయం లీడర్ కానీ జీతగానే అయితే అటు పోయి రైతు అవుతారా? రైతు అయిపోతుంది. చెడ్డ వేసుకుంటా, నా వరాలు తీసుకుంటా. ఇప్పుడు కూడా చేస్తారా? ఇవాళ కూడా చేస్తున్నా. వరాలు చేస్తా. ఎస్, డబల్ నాతో ఛాలెంజ్ చేసి రమ్మని. వ్యవసాయం ఎవరికోసం రా, నేను చేయకపోతాడు. వరాలు తీస్తారా? నేను ఒకసారి వచ్చి నేను వరాలు తీసుకున్నా, మీరు బుడద పడితే నన్ను ఫోటోలు తీసుకొని ఎవరి నా చెప్పి పడితే నేను రా అంటారు. నువ్వు గిట్ల అయినా అన్నా చెప్పని నా ఫ్రెండ్సే కంగు తిన్నారు. డైరెక్ట్ చూసి నేను చేస్తాను. ఎన్ని ఎకరాలు ఉందన్న పొలం? 20 ఎకరాలు ఉంటుంది. 20 ఎకరాలు ఉంటుంది. వ్యవసాయం అంతా వ్యవసాయం చేస్తారు? అంతా వ్యవసాయం. 6 ఎకరాలు మామిడితో ఉంటుంది. కడప అంతా వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయం ఇప్పటికి కూడా వ్యవసాయమే. ఇవాళ నేను పండించిన బియ్యమే తింటా నేను ఇంట్లో. ఇక్కడ ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయన్నా హైదరాబాద్లో? హైదరాబాద్లో ఎందుకన్నా, మా పిర్జా కూడా ఉన్నాయి. హైదరాబాద్ ఇంకా వేరే ప్రాంతం ఏం పోలేదు. మయ్యమ్మ సంపాదించిన దాంట్లో మేము చిన్న చిన్న గుడిసెలు కట్టుకున్నాం. ఆ గుడిసెలు కిరాయికి ఇచ్చుకున్నాం. నెలకు 3-4 లక్షల రెంట్లు వస్తాయి. ఆ రెంట్ల మీద బతుంది అంతే. ఓకే, ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా పోనా? నాదే. బాగానే ఉన్నారు, అందుకే భయపడరు ఎవరికి కూడా. నాకు ఒకటండి, నేను తప్పు చేసినాడు భయపడాలి. ఓన్ది గుంజు కూడా భయపడాలి. ఓన్ది లంచ తీసి కూడా భయపడాలి. ఓన్కి దాసం కూడా భయపడాలి. లేకపోతే ఇన్నిగల కంటెక్స్ కూడా భయపడాలి. అసలు దేవుడి పిల్లలు నాకు ఏం లేవు. వీఆర్ హ్యాపీ. ఇప్పుడు ఇంతమందిని బ్లాక్మెయిల్ చేస్తాడు తీన్మార్ మల్లన్న, బ్లాక్ మెయిలర్ అంటారు కదా. అదే బ్లాక్ మెయిలింగ్ మరి మీ దగ్గరకు వస్తే? నా దగ్గర ఏం దొరికే కదా ఆయనకు. చేస్తే చేసిండు, ప్రయత్నం చేసిండా? చేసిండు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి చేసిండు కదా. వక్బోర్డ్ ల్యాండ్ అని తీసిండు నాది. జనం పైన కోట్ల కేసు నడుస్తుంది. మీ ల్యాండ్ వక్బోర్డ్ ఇన్వాల్వ్ అయిందని 2 ఎకరాలు ఉంటే నాది మొత్తం నాదే అని చెప్పని చేసిండు. ఓకే, దాని మీద కూడా వెంబడే కౌంట్ ఇచ్చిన. ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుందా? ఓకే, అంతా బాగానే చెప్తున్నారన్నా. మరి పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కదా, మరి మీరు కొనసాగుతున్న పార్టీ మనస్సాక్షిగా చెప్పండి అన్న, అబద్ధాలు వద్దు నాకు. అందరు లీడర్ లాంటి లీడర్ దయాకర్ రెడ్డి కాదని నేను బిలీవ్ చేస్తున్నా. ఓకే, కాంగ్రెస్ పాలన ఎట్లుంది?
మాకు ఏడాదిన పాలన చేసినామండి. ఉమ్, ఇంకా 4 ఏళ్ల పాలన ఉన్నది. ఉమ్, మేము చేసిన సంక్షేమ పథకాలు కూడా ఉమ్, మేము అనుకున్న టైంలో చేయలేకపోయినాం. ఉమ్. అయినా యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకున్న Yes, టైంలో yes. చేయలేకపోయినామని. చేయలేకపోయినాం, చేసుకుంటూ ఫస్ట్ వస్తున్నాం. టైం ఒక కాంగ్రెస్ లీడర్ నుంచి మనం ఈ మాట వింటున్నాం, అనుకున్న టైంలో మేము పథకాలు చేయలేకపోయినాం అని. మరి రేపు అన్నాడు మీ పార్టీ నుంచి ఏమైనా ఇబ్బంది వస్తే అన్న ఓపెన్ ఎవరికి? స్టేట్మెంట్ ఇస్తారు ఎవరికి? కదా మీకు. అరే ఉన్న మాట్లాడడానికి నాకేం ఇబ్బంది అండి? ఉమ్, నాకేం ఇబ్బంది? ఉమ్, నాకేం ఇబ్బంది? ఉమ్, అమలు చేస్తామని చెప్పని డేట్లు ఇచ్చి అమలు కాలేని వాళ్ళు ఇబ్బంది పడాలి. ఉమ్, మనం ప్రజాక్షేత్రంలో పోయే వ్యక్తులం, ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తులం. ఉమ్, ఇచ్చినాము, హామీ ఇచ్చినాము. ఉమ్, ప్లస్ కొద్దిగా ఆర్థిక పరిస్థితి వల్ల ఇంకా ముందు అవుతున్నాయి. ఉమ్, అన్నీ కూడా ఉమ్, ముందు 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 మొత్తం అన్ని కూడా ఇస్తాం. ఉమ్. ఈ యొక్క రాష్ట్రాన్ని కాంగ్రెస్ మేము చేస్తాం, ఇందిరమ్మ రాజ్యం చేస్తాం. ఓకే. భవిష్యత్తులో దయాకర్ అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి తప్పుకొని బీఆర్ఎస్ పార్టీలోకి పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికైతే ఆలోచన లేదండి. భవిష్యత్తులో ఏమన్నా చూడొచ్చు. సో ఇక అది భవిష్యత్తు గురించి నువ్వు ఎప్పుడు చేస్తావు అంటే ఎట్లా చెప్తామండి? అంటే మీకు అన్ని వెసులుబాట్లు మంచిగానే ఉన్నాయా? మర్యాద దక్కుతుందా నేను అనుకున్నా? నేను నేను పోయి నాకు పదవులు కావాలన్నా లేకపోతే నాకేమన్నా పైరో చేసుకోవాలంటే ఏమన్నా ఇబ్బంది. నేను ఉమ్, పైరో చేస్తాం కానీ పదవుల్లోకి అడుగుతున్నా కాను. ఉమ్. నాకు సో మీకు ఇబ్బంది లేదు. అవసరము ఆ ఇబ్బంది కూడా ఉండదు. నాకు ఇబ్బంది కూడా లేదు. ఓకే. థ్యాంక్ యూ అన్న.